కేంద్రాన్ని ధిక్కరించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరమైనా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి అంటే సినిమాలో మాలతి గారు ఎలా ధైర్యంగా ముందడుగు వేశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్గానే జగన్ బరిలోకి దిగితే ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకొని పోటీకి సిద్ధమవుతాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన అంటే జనసేన అధినేత అయిన శ్రావణ్ కళ్యాణ్ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వేశాడో చూస్తే అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. మళ్ళీ 2019 నాటికి పవన్తో మళ్ళీ బాబు టచ్లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబు గారు అంటూ ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముఖేష్ అంటే లోకేష్ పాత్ర కూడా కనిపించకుండా ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లుంది. అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ముఖేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్ళి చూస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్.